హాయ్! హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్‌లో ఏంటంటే నేను మొన్న అమావాస్య రోజు వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. మే 7th అండ్ 8th అమావాస్య వచ్చింది కదా! బట్ నేనైతే ఇది 8th మార్నింగ్ పూజ చేసుకున్నానండి. అమావాస్య అంటే 8:51 వరకు ఉంది కదా! 8:51 మినిట్స్ వరకు ఉంది. సో, ఆ టైంలోనే నేను పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాననమాట. సో, నేను ఎప్పుడు కూడా అమావాస్య రోజు లక్ష్మీదేవికి వీలైనంత వరకు లక్ష్మీదేవికి పూజ చేస్తానండి. సో, కొన్ని అమావాస్యలకైతే నాకు కూడా అవ్వదు, కుదరదు. కానీ వీలైనంత వరకు మాత్రం అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి అమావాస్య రోజు పూజ అయితే చేసుకుంటానన్నమాట లక్ష్మీదేవికి. అండ్ చూసారు కదా, ఇక్కడైతే సింపుల్గా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను. డీటెయిల్స్ ఏవి అంటే డీటెయిలింగ్గా మీకు చూపించట్లేదు. బట్ పూజ అనేది ఇలానైతే నేను కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. తెల్లవారు లేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని 8:30 కల్లా మొత్తం మోపింగ్ ఇవన్నీ కూడా మొత్తం చేసేసుకొని సింపుల్గా పూజ అనేది ఆ టైం లోపల అయిపోవాలి దీపారాధన అని చెప్పేసి తొందరగా చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మేము ఇంటికి వచ్చాం కదా, పని అనేది అసలు కుదరట్లేదనమాట, అవ్వట్లేదు. సో లేట్ అయిపోతుంది, ఎంత తొందరగా లేచి పని చేసుకున్నా లేట్ అయిపోతుంది. అందులో నేను ఒక్కదానే చేసుకోవడం కాబట్టి కొంచెం టైం పట్టేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడిప్పుడే ఇక్కడికి ఇంకా వచ్చాం కాబట్టి మనకి కావాల్సిన వస్తువులు ఇంట్లోకి పిల్లలకి స్కూల్స్ కోసం అని చెప్పేసి, బుక్స్ కోసం అని చెప్పేసి ఏదో పని మీద అయితే తిరగాల్సి వస్తుందన్నమాట రోజును. సో అలా అయితే టైర్డ్ అయిపోయి ఇంకా మార్నింగ్ ఎర్లీ హవర్స్ అయితే లేవలేకపోతున్నాను. సో లేవలేక ఇంకా వ్లాగ్ అనేది ఎర్లీ మార్నింగ్ అనేది షూట్ చేయలేకపోతున్నాను అనమాట. సో లేచిన వెంటనే ఇంకా 7 అలా అయిపోతుంది. వాటర్ వస్తే వాటర్ పట్టుకోవడం, తర్వాత ఇంట్లో పనులు నెమ్మదిగా స్టార్ట్ చేయబోసరికి 8:30 అయిపోతుందన్నమాట. సో తర్వాత ఇంకా నైట్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటేనే మార్నింగ్ లేచి దీపం పెట్టుకోవడం అవుతుంది తొందరగా. ఒక్కొక్కసారి నైట్ క్లీనింగ్స్ కూడా అలా ఉండిపోతున్నాయి అన్నమాట. స్టవ్ అది అలా ఉండిపోతుంది. సో మార్నింగ్ లేచి మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకునేసరికి కింద నుంచి పైకి 9 o'clock అయిపోతుందన్నమాట. సో నేను పూజ స్టార్ట్ చేసేసరికి 9:30 to 10 బిలో అయితే చేసుకుంటున్నాను పూజ అనేది ఇప్పుడు. సో మార్నింగ్ అయితే నాకు కుదరట్లేదనమాట. వన్స్ పిల్లలు ఇంకా స్కూల్స్కి స్టార్ట్ అవుతే ఇంకా మళ్ళీ షెడ్యూల్ అనేది మార్నింగ్ ఎర్లీ హవర్స్ లేసి చేయడం అనేది అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి కూడా వెకేషన్స్ కాబట్టి ఇంకా ఎవరు కూడా లేవట్లేదనమాట. ఇంట్లో అందరూ చక్కగా నిద్రపోతున్నాము, ఎందుకంటే లేట్ నైట్స్ అయిపోతున్నాయి అన్నమాట బాగా. ఇక్కడికి అక్కడికి వెళ్ళి రావడం వల్ల కొంచెం బిజీ షెడ్యూల్ అనేది నడుస్తుందన్నమాట. అండ్ ఇప్పుడైతే మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి తను ఉన్నప్పుడే నాకు కావాల్సిన నీడ్స్ కానీ లేదంటే ఏమైనా పనులున్నా అవన్నీ చూసుకుంటే బెటర్ అని చెప్పేసి అందుకనే తను ఉన్నప్పుడే పనులన్నీ కూడా చేయించుకోవడానికి ట్రై చేస్తాం అనమాట వీలైనంత వరకు. అండ్ అమావాస్య రోజు పూజ అంటే అమావాస్య అందుకనే కొంతమంది భయపడి ఏదో పూజ అని కాదు, మనకి నచ్చిన అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారనమాట. సో నాకైతే లక్ష్మీదేవి చాలా ఇష్టం కదా, మా మందిరంలో చూసారు కదా ఎక్కువ ఫొటోస్ లక్ష్మీదేవి, లక్ష్మీనారాయణ అండ్ పార్వతీ పరమేశ్వర్లు, విఘ్నేశ్వరులు, సరస్వతి ఈ ఫొటోసే ఉంటాయండి. మా ఇంటి ముందును కూడా ఎక్కువ విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి ఇవే ఉంటాయన్నమాట. అండ్ ఇలా అయితే మొత్తం గుమ్మానికి, ఇంట్లో గ్యాస్ స్టవ్కి, దేవుళ్ళకి అందరికీ కూడా దీపం పెట్టేసిన తర్వాత ధూపం అనేది వేసేసాను అనమాట. ధూపం వేసి ఇది మా సౌత్ ఫేసింగ్ అండి. ఇక్కడైతే హనుమాన్ ఫోటో పెట్టుకున్నాను అనమాట. హనుమాన్ ఫోటో పెట్టుకొని ఇంట్లో మనీ ప్లాంట్ పెడితే అది సరిగ్గా సన్లైట్ వల్ల ఎందుకంటే వాటర్లోనే పెట్టుంచాను, బట్ వాటర్లో పెట్టుంచినా సరే లోపల ఎందుకో సరిగ్గా రావట్లేదని చెప్పేసి మళ్ళీ దానికి బయట అలవాటు అయిపోయింది కదా, మేము లేనప్పుడు బయట ఉంచేవాళ్ళం కదా అని చెప్పేసి ఆ సన్లైట్ కోసమని బయట పెట్టేసాను అనమాట, గాలి కోసం అని చెప్పేసి. సో చాలా బాగుంది అక్కడ అలా పెట్టగానే మంచి లుక్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడైతే ఇంటికి మనకి అమావాస్య రోజు మారుస్తాం కదండి, ఏవైనా ఇంటికి కట్టుకునేవి దిష్టి తగలకంట ఇవన్నీ ఉంటాయి కదా, ఆ కనుదిష్టివేవో అవన్నీ కూడా చేంజ్ చేస్తారనమాట. సో వీలైనంత వరకు మా హస్బెండ్ కానీ మగపిల్లల చేత చేయిస్తానమాట. మా సంపత్ అయితే చేస్తున్నాడు. సంపత్ చేసి వచ్చేసాక తను కూడా ఇంకా దేవుడికి అయితే ఇక్కడ దండం పెట్టుకున్నాడు అనమాట.
ఇంకా ఇక్కడైతే చూసారు కదా పూజ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది. అండ్ నా పూజ గది ఏంటంటే ఇలా ప్లెయిన్గా ఉంది. నేనైతే అమెజాన్ నుంచి కొన్ని స్టిక్కర్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట. సో పూజా మందిర్ డెకరేషన్ అనేది చెయ్యాలి, చేస్తాను. ఎప్పుడు టైం కుదురుతుందా అని చూస్తున్నాను అనమాట. ఒకరోజు చేసి వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తాను, ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే ఇలాగా ఈవేళకి ఇలా పూజ అనేది కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ బయటకు వెళ్ళానండి. చెప్పాను కదా మొక్కలంటే చాలా ఇష్టం కాబట్టి వచ్చిన కాడి నుంచి మొక్కలు వేసుకోవడమే అవుతుందన్నమాట. ఫుల్గా మా ఇంట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్నీ కూడా ఒకరోజు మీకు చూపిస్తాను ఏదైనా వ్లాగ్లో. సో నేనైతే అక్కడి నుంచి తీసుకుని వచ్చినవి కూడా కొన్ని వేశాను. ఇంకా కొన్ని ఇక్కడ కూడా తీసుకున్నాను అనమాట. వచ్చాక కొన్ని ఇక్కడ కూడా తీసుకున్నాను. అండ్ ముందు నుంచి ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే నేను మా ఇంటి దగ్గరలో ఉందన్నమాట ఈ నర్సరీ. మాకు ఇక్కడ హోమ్ సెంటర్ ఉంది, హోమ్ సెంటర్ పక్కన ఆనుకునే ఉందన్నమాట ఈ నర్సరీ అనేది. చాలా బాగుంది. సెవరల్ టైప్స్ అయితే ఉన్నాయన్నమాట మొక్కలు. బట్ టూ ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ చెప్తున్నారనమాట. బట్ అయినా క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా బాగుంది. అంటే మంచి బుషప్స్ ఉన్నాయన్నమాట, బాగా ఎక్కువ వచ్చున్నాయన్నమాట. సో అందుకనే ఇంకా కొంచెం ఎక్కువ రేట్ అయినా అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. లాస్ట్ టైం తీసుకున్నాను నేను. మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట వెళ్ళడం. నేను ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు షూట్ చేయలేదు, నైట్ అయిపోయింది. అండ్ సెకండ్ టైం ఏంటంటే నాకు ఇక్కడ పాట్స్ బాగా నచ్చాయి అనమాట, ప్లాస్టిక్ పాట్స్. నేను యాక్చువల్లీ బ్లాక్ పాట్స్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను. అవి తీసుకుని వచ్చి ఇంట్లో సిరామిక్ పాట్స్ ఉన్నాయన్నమాట. ఆ సిరామిక్ పాట్స్ లోపలికి పెడదామని చెప్పేసి వెళ్ళానమాట. అక్కడైతే ఇంకా సిరామిక్ పాట్స్లోకి పెట్టడానికి ఆ సైజ్ అయితే మనకి అక్కడ అవైలబిలిటీ లేదు. సో ఇంకా కనకాంబరాలు అవి తీసుకున్నానండి వీళ్ళ దగ్గరే. ముందు కూడా 3 మొక్కలు తీసుకున్నాను. అవన్నీ కూడా పాటింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఈ గోళాలు అయితే తీసుకుంటున్నాను అనమాట. అండ్ అమ్మాయి అయితే తీసుకోండి కొంచెం కాస్ట్ తగ్గిస్తానులే, 50 రూపీస్ అలా తగ్గిస్తామని చెప్పారు. సో కాకపోతే ఇప్పుడు ఈ టైంకి ఇంత చాలులే అంటే ఈ మంత్లో చాలా మటుకు తీసేసుకున్నాను. సో ఇంకా ఈ నెలకి ఇంకా సరిపోతుందని చెప్పేసి సేమ్ మంత్ ఇన్వెస్ట్ చేయడం అయితే అంత ఎక్కువ అవ్వలేదు. సో అందుకనే ఇంకా చూశాను, చాలా అయితే తీసుకోవాలి, నెక్స్ట్ మంత్ తీసుకుందాంలే అని చెప్పేసి అయితే పాట్స్ తీసుకుని అయితే వచ్చేస్తాను. నేను అనుకున్న పాట్స్ అయితే మాత్రం దొరకలేదు. లాస్ట్ టైం నేను మల్లెపూల చెట్టు తీసుకొచ్చాను వీళ్ళ దగ్గర, మల్లె చెట్టు తీసుకొచ్చాను. అయితే వీళ్ళ దగ్గర 100 రూపీస్ మొక్కలు కూడా ఉన్నాయి, మల్లె చెట్టు మొక్కలు. నేనైతే కొంచెం పెద్దది తీసేసుకున్నాను అనమాట. కొంచెం గోళంలో వేసి కొంచెం హైట్గా ఉంది, పువ్వులు పూస్తున్నాయి అనమాట బాగానే. 350 రూపీస్ కాస్ట్ చేశారు. ఒక మల్లె చెట్టు అయితే తీసుకొని వచ్చాను అనమాట. ఇప్పుడైతే పువ్వులు పూస్తున్నాయి, కాకపోతే రోజుకి 4-5 అలా పూస్తున్నాయి అనమాట. ఆ తర్వాత 3 కనకాంబరం మొక్కలు తీసుకుని వచ్చాను ఆ రోజు తీసుకుని వచ్చినప్పుడు. ఆ తర్వాత 2 ఎరక పామ్ ట్రీస్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మాకు డస్ట్ చాలా ఎక్కువ అండి. ట్రీస్ కానీ ఇంట్లో ప్లాంట్స్ కానీ లేదా బయట ట్రీస్ కానీ లేకపోతే ఇంకా డస్ట్తో చాలా ఎక్కువగా నిండిపోద్ది అనమాట. మా స్ట్రీట్లో ఏంటంటే ఎక్కువ చెట్లు అనేవి లేవు. సో అందుకనే ఇంకా నేనైతే ఇంట్లోని ఎక్కడ దొరికితే అక్కడ మొక్కలు అనేవి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అసలు అన్నీ డస్ట్ కోసం అని చెప్పేసి ఇల్లంతా క్లోజ్ చేసుకొని ఉంటాము. లోపల గాబరాగా ఉంటుందన్నమాట ఇంట్లో ఉండడానికి. సో కొంచెం ఎయిర్ ప్యూరిఫై అవుతాయని చెప్పేసి మొక్కలు అనేవి కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత ఇంటికి అందం వస్తుంది. అండ్ నాకైతే చాలా ఇష్టం అనమాట. ఎవరికి ఏ పని అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళే చేయగలరు. సో అక్కడ కూడా నాకు ఇష్టం ఉండదు, కాకపోతే ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇబ్బంది పడతానేమని చెప్పేసి అక్కడ ప్లేస్ కూడా లేదు. ఇంకా ఈసారి అయితే పెంచలేదనమాట. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఇంకా అన్నీ తీసుకుని వేసుకుంటాను అనమాట. ఇంట్లో నాకు ఏమేమి కావాలి ఏంటి అని, ఎక్కడ ఏముంటే బాగుంటుందని చెప్పేసి. ఆ తర్వాత ఈసారి వెళ్ళేటప్పుడు అంటే ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు నేను 2 మందారం మొక్కలు కూడా తీసుకొచ్చానండి. అంటే డైలీ నిత్య పూజకి ఏ వస్తే అవి తీసుకున్నాను అనమాట. హైబ్రిడ్ అనేది తీసుకోలేదు. వాళ్ళ దగ్గర కొంచెం ముద్ద మందారం కూడా లేదట. సో అవి కూడా రేర్గా వస్తాయట, వీక్లీ 2 అలా పోస్తాయట.
సో నేనైతే అడిగాననమాట, ముద్దు మందారం ఉంటే తీసుకుందాం అనుకున్నాను. బట్ వాళ్ళ దగ్గర లేవట. రేఖ మందారాలు ఉంటాయి కదా, అవి రేఖ మందారాలు ఉన్నాయి. అవి డైలీ పోసేవి ఇచ్చారనమాట. ఒకటి రెడ్ది అయితే కలర్స్ బట్టేనండి, శారీస్కి మనం ఎలాగైతే కొంచెం కలర్ బాగుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుందో, మొక్కలకు కూడా అంతే. రెడ్ కలర్ అయితే 80 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆ తర్వాత లైట్ బేబీ పింక్లో ఉంది, బాగుంది, పింక్ కలర్ కూడా బాగుంది, అది 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో ఈసారి వచ్చేటప్పుడు ఆ రెండు, ఇంకా తర్వాత తులసి మొక్కలు తీసుకున్నానండి. నాకైతే ఇక్కడికి వచ్చేసాను కదా, తులసి మొక్కకి అయితే కంపల్సరీ ఉండాలి కదా పూజకి మనకి. అందుకనే కృష్ణ తులసి ఒకటి, లక్ష్మీ తులసి ఒకటి, చిన్న చిన్న మొక్కలు తీసుకున్నాను అనమాట. 20 రూపీస్. అది ఇంకా నేను తీసుకొని వచ్చి అక్షయ తృతీయ రోజు వేద్దాం అనుకున్నాను. నేనైతే ఈ వ్లాగ్ వస్తున్నప్పుడు రోజుకి అక్షయ తృతీయ కదా, సో నేనైతే మార్నింగ్ వేసేసానండి. అది చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్ అదే అవుట్ చేస్తాను. అండ్ అంటే మే 10th ఈరోజు వ్లాగ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. మే 10th మనకి కేదార్నాథ్ కూడా ఓపెన్ అయిపోతుంది కదా. ఇంకా సింహాచలంలో దేవుడికి కూడా నిజరూప దర్శనం ఇవ్వాలి. సో చాలా అంటే చాలా మంచి రోజు ఇవాళ. అండ్ నేనైతే కేదార్నాథ్ వెళ్ళానండి. సో ఇప్పుడు ఇంకా కేదార్నాథ్ సీజన్ అనేది స్టార్ట్ అయ్యింది కదా. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కార్ ట్రావెల్ చేసి వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటే మాత్రం మీరు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను కేదార్నాథ్ వ్లాగ్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ ఓపెన్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే బై కార్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మేము కూడా కార్లోనే వెళ్ళామన్నమాట. సో ఎక్కడెక్కడ మేము హాల్ట్ చేసాము, ఎప్పుడు ఏ రోజు ఎక్కడికి వెళ్ళాము అనేది మీకు తెలుస్తుందన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు కనుక వాచ్ చేస్తుంటే కంపల్సరీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మంచి వ్లాగ్తో మళ్ళీ మీట్ అవుదాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.